ఇప్పుడు మనం మహాకుంభమేళా దగ్గర ఉన్నాము ప్రయాగరాజ్లో. ఇది సంగం పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్ ఏరియాలో కార్లు పెట్టేసి ఇక్కడి నుంచి ఈ విధంగా బయటికి వెళ్ళి అక్కడ ఆటో ఎక్కి అక్కడి నుంచి 100 రూపాయలు ఇస్తే నది దగ్గర పట్టుకెళ్తారు. అక్కడ నది దగ్గర నుంచి అలా బ్రిడ్జ్ మించి వెళ్ళాలి. ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది, అక్కడ నుంచి పడవలో త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళాలి. మా వాళ్ళందరము ఇక్కడ నుంచి ఇట్లా బయలుదేరి త్రివేణి సంగమం వైపు వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి ఈ విధంగా కింద నుంచి వెళ్ళాలండి. కింద నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి నడవడానికి టెంపరీగా రోడ్లు వేసారండి. ఇది ఐరన్ షీట్స్. ఈ ఐరన్ షీట్స్ రోడ్స్ కింద బండ్లు వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి టెంపరీగా రోడ్స్ వేసారు. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళి అలా ముందుకెళ్తే ప్రతి దగ్గర చెక్ పోస్టులు ఉన్నాయండి. ఇప్పుడు మనం మహాకుంభమేళా దగ్గర ఉన్నాము ప్రయాగరాజ్లో. ఇది సంగం పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్ ఏరియాలో కార్లు పెట్టేసి ఇక్కడి నుంచి ఈ విధంగా బయటికి వెళ్ళి అక్కడ ఆటో ఎక్కి అక్కడి నుంచి 100 రూపాయలు ఇస్తే నది దగ్గర పట్టుకెళ్తారు. అక్కడ నది దగ్గర నుంచి అలా బ్రిడ్జ్ మించి వెళ్ళాలి. ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది, అక్కడ నుంచి పడవలో త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళాలి. మా వాళ్ళందరము ఇక్కడ నుంచి ఇట్లా బయలుదేరి త్రివేణి సంగమం వైపు వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి ఈ విధంగా కింద నుంచి వెళ్ళాలండి. కింద నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి నడవడానికి టెంపరీగా రోడ్లు వేసారండి. ఇది ఐరన్ షీట్స్. ఈ ఐరన్ షీట్స్ రోడ్స్ కింద బండ్లు వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి టెంపరీగా రోడ్స్ వేసారు. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళి అలా ముందుకెళ్తే ప్రతి దగ్గర చెక్ పోస్టులు ఉన్నాయండి. ఇప్పుడు మనం మహాకుంభమేళా దగ్గర ఉన్నాము ప్రయాగరాజ్లో. ఇది సంగం పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్ ఏరియాలో కార్లు పెట్టేసి ఇక్కడి నుంచి ఈ విధంగా బయటికి వెళ్ళి అక్కడ ఆటో ఎక్కి అక్కడి నుంచి 100 రూపాయలు ఇస్తే నది దగ్గర పట్టుకెళ్తారు. అక్కడ నది దగ్గర నుంచి అలా బ్రిడ్జ్ మించి వెళ్ళాలి. ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది, అక్కడ నుంచి పడవలో త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళాలి. మా వాళ్ళందరము ఇక్కడ నుంచి ఇట్లా బయలుదేరి త్రివేణి సంగమం వైపు వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి ఈ విధంగా కింద నుంచి వెళ్ళాలండి. కింద నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి నడవడానికి టెంపరీగా రోడ్లు వేసారండి. ఇది ఐరన్ షీట్స్. ఈ ఐరన్ షీట్స్ రోడ్స్ కింద బండ్లు వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి టెంపరీగా రోడ్స్ వేసారు. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళి అలా ముందుకెళ్తే ప్రతి దగ్గర చెక్ పోస్టులు ఉన్నాయండి.